హాయ్ అండి, వెల్కమ్ టు A&V వ్లాగ్స్. ఈరోజు నేను మీకు హైడ్రా ఫేషియల్ కోసం చెప్పబోతున్నానండి. అంటే దీంట్లో ముఖ్యంగా హైడ్రా ఫేషియల్ ప్రోబ్స్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి హెవీ మోటార్ హైడ్రా ఫేషియల్ మిషన్ అండి, డ్యూయల్ మోటారు. 7-in-1 హైడ్రా ఫేషియల్ మిషన్ అండి. దీని ఇన్స్టాలేషన్ అంతా నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది 7 inches LED స్క్రీన్తో రన్ అవుతుందండి. ప్రోబ్స్ అన్నీ కూడా LED స్క్రీన్ పై మనకి డిస్ప్లే కనిపిస్తుంది. ఫస్ట్ నేను చూపించిపోయేది అబ్రేషన్ అన్నమాట. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయాలన్నా మనం ABCD లిక్విడ్స్ వాడాలన్నా దీంతోనే వాడతామండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి అల్ట్రాసౌండ్ అన్నమాట. ఫేషియల్లో వాడే ఏదైనా జెల్ ఉన్నప్పుడు దీన్ని వాడుతుంటామండి. టోటల్గా ఇది పెనిట్రేట్ చేసేస్తుంది స్కిన్లోకి, మంచి గ్లో ఇస్తుంది అన్నమాట. ఇది సపరేట్గా కూడా మిషన్ ఉంటుందండి అల్ట్రాసౌండ్ అనేది. కాకపోతే ఇది 7-in-1లో ఇంక్లూడ్ అయ్యి వచ్చిందన్నమాట. ఇప్పుడు చూడండి, దీనిపైన నేను వాటర్ వేసి నేను చెక్ చేస్తున్నాను. నేను 5 వరకు పెడుతున్నానండి దీని టైమర్ అనేది. చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. దాంట్లోంచి స్మోక్ వస్తుంది, అది వైబ్రేట్ అవుతూ ఉంది. మన స్కిన్ పైన కూడా వైబ్రేట్ అవుతుంది అన్నమాట. ఇది వరకు సపరేట్ ఉండేది అల్ట్రాసోనిక్ అనేది. నెక్స్ట్ ఈ ప్రోబ్స్ అన్నీ కూడా 0 నుంచి స్టార్ట్ అవుతాయండి. 0 నుంచి 5 పెట్టాను కదా, మళ్ళీ నేను దాని ప్లేస్లో హోల్డ్ చేసేటప్పుడు మళ్ళీ నేను దాన్ని 0కి తీసుకురావాలి. 0కి తీసుకొచ్చి దాన్ని హోల్డ్లో పెడతాను. థర్డ్ వన్ వచ్చేసి షోవెల్ నైఫ్ చూపిస్తున్నాను అన్నమాట. ఈ షోవెల్ నైఫ్ అనేది మనకి స్కిన్ స్క్రబ్బర్ కూడా అనేసి అంటాము. ఇది బాగా స్క్రబ్బర్ ఎక్స్ఫోలియేషన్ చేస్తుందండి స్కిన్ని. చాలా నీట్గా ఉంటుందన్నమాట దీంతో చేసినప్పుడు. నెక్స్ట్ నేను దీన్ని క్లెన్జింగ్లో కూడా వాడతానండి. కొందరైతే ఓన్లీ స్క్రబ్ కిందే వాడతారు. స్కిన్ స్క్రబ్బరు అనొచ్చు, షోవెల్ నైఫ్ అని కూడా అంటాము. ప్రతిదానికి మనము టైమర్ అనేది సెట్ చేసుకోవాలండి. ఇది కూడా వైబ్రేట్ అవుతుంది, స్కిన్పై వైబ్రేట్ అవుతుంది. క్లయింట్ పైన మనం వాడినప్పుడు వాళ్ళకి ముందుగానే చెప్పాలి, వాళ్ళని ప్రిపేర్ చేసి ఉంచాలి. ఫోర్త్ వన్ నేను కోల్డ్ హ్యామర్ చూపిస్తున్నానండి. మనము ఇది లాస్ట్లో చేస్తామన్నమాట. ఎందుకంటే ఈ ప్రోబ్స్ అన్నీ వాడినప్పుడు ఎంతో కొంత స్కిన్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి హీట్ వల్ల దాన్ని సెట్ చేయడానికి కోల్డ్ హ్యామర్ వాడతాం. ఇదంతా చాలా కూల్గా వస్తుంది, స్కిన్ అంతా కూడా చాలా కూల్గా ఉంటుంది ఫేస్ పై పెట్టి చేసినప్పుడు. కాకపోతే ఇది టైమర్ ఏమి ఉండదండి. ఈ అబ్రేషన్, కోల్డ్ హ్యామర్ అండ్ వాటర్ స్ప్రేయర్ వచ్చేసి సైడ్ ఉంటాయండి, వాటిని ఆన్ చేయడం. ఇది ఈ RF అనేది స్కిన్ లిఫ్టింగ్ కోసం వాడతాం. దీంట్లో 3 or 4 కలర్స్ దానికి అదే మారుతూ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది చూడడానికి. కాకపోతే ఇది అందరికీ వాడమండి, క్లయింట్ స్కిన్ తత్వాన్ని బట్టి వాడుతుంటాం అన్నమాట. RF అనేది స్కిన్ లిఫ్టింగ్కి. ఇది కూడా స్క్రీన్పై టైమర్ సెట్ చేసుకుని మాత్రమే వాడతాము. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ స్ప్రేయర్ అండి. ఈ చిన్న బాటిల్ ఉంది కదా, దానిలో మనము దీని నుంచి ఎయిర్ వస్తుంది ప్లస్ వాటర్ వస్తుంది. దాంట్లో నేను సిరం వేయాలి, కాకపోతే నేను మీకు చూపించడం కోసం వాటర్ ఫిల్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఆ వాటర్ని దానిలో వేసి ఇన్స్టాల్ చేసి స్ప్రే చేస్తే అది వస్తుందండి. మనము ఇదంతా కూడా ఈ వాటర్ స్ప్రే ఇవంతా కూడా కలెక్ట్ చేయడానికి బ్యాక్ సైడ్ అవుట్లెట్ ఉంటుందండి. వాటర్ కలెక్టర్ అవుట్లెట్ ఒకటి ఉంటుంది. నా చేతి పైన చూసారు కదా, అది ఎలా స్ప్రే చేస్తుందో చూడండి. ఫేస్ పైన సేమ్ ఇలాగే ఇది ఏదైతే సిరం ఉందో ఈ స్ప్రే చేయడం వల్ల డైరెక్ట్ ఫేస్లోకి వెళ్తుందన్నమాట ఇదంతా. నెక్స్ట్ నేను మీకు ఈ లిక్విడ్స్ చూపిస్తానండి. లిక్విడ్స్ ఉన్నాయి కదా, అవి ABC లిక్విడ్స్. అవి ఎలా వేయాలో నేను తర్వాత
వేరే వీడియోలో చూపిస్తాను. ఎవరికైనా దీని గురించి డీటెయిల్డ్గా కావాలనుకుంటే కామెంట్ చేయండి. అది ఫస్ట్ ఏ అండి, అది అందులో వేసేస్తాము. సెకండ్ SA2 అనేది Bలో వేస్తామండి, లిక్విడ్ సిరమ్స్. లిక్విడ్స్ అంటే ఏం కాదండి, సిరమ్స్ అన్నమాట. నెక్స్ట్ C ఉంటుంది, అది కూడా సిరమ్మే. అది O3 సిరమ్, అది కూడా అందులో ఫుల్ బాటిల్కి బాటిల్ రీప్లేస్మెంట్ అండి. అది వేసేసిన తర్వాత ఇవన్నీ కూడా LED స్క్రీన్లో ఉండవండి, ఇవి ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఈ 3 సిరమ్స్ని కూడా ఇక్కడే సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ కూడా ఇక్కడే సెట్ చేసుకోవాలి. ఈ టైమర్, ఎయిర్ ఇవన్నీ కూడా ఇందులోనే సెట్ చేస్తాం. వాటర్ అంటున్నాను కదా, అది ఎక్కడుంది అనుకుంటున్నారా? బ్యాక్ సైడ్ ఉంటుందండి. 2 బాటిల్స్, 1 వచ్చేసి ఇది అవుట్లెట్, వేస్ట్ అవుట్లెట్ అండి, ఇది వాటర్. నెక్స్ట్ ఇంకా మీకు ఈ 3 నెక్స్ట్ ఈ ప్రోబ్స్ కూడా వీటి మీదే రన్ అవుతాయి అన్నమాట. అబ్రేషను అండ్ వాటర్ స్ప్రేయరు ఇవి దీని మీద రన్ అవుతాయండి. నేను LED మాస్క్ చూపిస్తున్నాను ఇప్పుడు. దీన్ని చూస్తే నాకు రోబో గుర్తొస్తుందండి, రోబో మూవీలాగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు దీన్ని చూసినప్పుడు. LED స్క్రీన్ కూడా మనకి స్క్రీన్లోనే ఉంటుందండి. దానిలో 3 కలర్స్ ఉంటాయి, RL, GL, BL అని చెప్పేసి బ్లూ, రెడ్, గ్రీన్ అన్నమాట. లైట్స్, ఫ్లాష్ కూడా ఉంటుందండి 3 కలర్స్ కావాలనుకుంటే. ఇది ఫేషియల్ అంతా లాస్ట్ అయిపోయిన తర్వాత ఒక షీట్ మాస్క్ వేసి, లేదంటే ఫేషియల్లో వచ్చే పీల్ ఆఫ్ మాస్క్ వేసి దానిపైన పెడతామన్నమాట. నెక్స్ట్ బాటిల్స్ కూడా ఎలా రిమూవ్ చేయాలి, వాటిలో లిక్విడ్స్ ఎలా వేసుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇది లిక్విడ్ అనేది బాటిల్కి రీప్లేస్మెంట్ అండి, అంతేకాని కొంచెం డైల్యూట్ చేయడం ఇలా చేయొద్దు. ఇది మనది మామూలు లిక్విడ్స్ అండి ఇవి. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.